వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్‌లో గ్రూప్ వార్ అనేది మొదటి నుంచి ఉంది కూడా. అది మరొకసారి బాహాటంగానే అంతర్గత కుమ్ములాట ఎప్పటిప్పుడు పాలు పొంగినట్టు పొంగుతూనే మనకి కనిపిస్తూనే ఉంటుంది. మళ్ళీ చల్లారటం ఈ విధంగా జరుగుతున్నటువంటి పద్ధతులు జనగాంలో చూసుకుంటే పొన్నాల వర్సెస్ కొమ్మూరి అనేటువంటి ఒక నినాదం అయితే అక్కడ వినిపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా ఒక్కసారి ఇదంతా బయటపడింది. ఏ వర్గానికి ఆ వర్గం పోటాపోటీగా స్వాగత సత్కారాలు అక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి స్వామి, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. నిన్నగాక మొన్న 3 రోజుల పాటు మల్లు అంటే సిఎల్పి నేత మల్లు భట్టు యాత్ర చేస్తున్న నేపథ్యంగా వచ్చిన నియోజకవర్గంలో పాదయాత్ర చేసుకుంటూ జనగామ జిల్లా చేరిన నేపథ్యంలో అక్కడ అప్పటికే మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాపరెడ్డి కూడా కాంగ్రెస్ మన పాదయాత్ర కూడా అక్కడ మొదలుపెట్టిన జోడో యాత్ర కూడా మొదలుపెట్టి దరిదాపుగా 3 days అవుతున్న నేపథ్యం కనపడతా ఉంది. కొమ్మూరి వర్గీయులు మల్లు అంటే బట్టి మల్లు విక్రమ్ కూడా జనగాం జిల్లాకు చేరుకోవడంతో ఇటు పక్క మాజీ టిపిసిసి అధ్యక్షుడు అయినటువంటి పొన్నాల లక్ష్మయ్య కూడా అంటే అతని వర్గీయులను కొమ్మూరి వర్గీయులు కూడా పోటీగా పలకడానికి అక్కడ చేరుకున్న కనపడతా ఉంది. అక్కడికి అంటే అక్కడ మధ్యలో తోపులాట కూడా జరిగిన నేపథ్యం ఉంది. అక్కడికి పోలీసులు రంగపల్లి కూడా వర్గాలను కూడా శాంతింపజేసిన పరిస్థితి కనపడతా ఉంది. కానీ అక్కడ కూడా ఎలాంటి జరగవద్దు అని కూడా కొమ్మూరి ప్రతాపరెడ్డి వర్గీయులను మాత్రం కూడా మల్లు భట్టు విక్రమ్ కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. కానీ అక్కడ జనగామ జిల్లాలో అంటే టికెట్ల లొల్లే కావచ్చు, పోటాపోటీగా అంటే ఎవరి బల ప్రదర్శన చేసుకోవడానికి కూడా గిల్లు ప్లస్ కొమ్మూరి ప్రతాపరెడ్డి వారు కూడా బాగా అంటే వాళ్ళ నినాదాలు చేస్తూ కొమ్మూరి ప్రతాపరెడ్డి గో బ్యాగ్ అంటూ కూడా పొన్నాల లక్ష్మయ్య వర్గీయులు కూడా చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి మల్లు సిఎల్పి నేత మల్లు భట్టు విక్రమార్క కూడా కొమ్మూరి ప్రతాపరెడ్డి పైన కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ అంటే ఈ పాదయాత్ర నుంచి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ గొడవలు లేకుండా కూడా అని చెప్పి కూడా కొమ్మూరికి ఇచ్చడం జరిగింది. కానీ కొమ్మూరి కూడా పెడతను పెట్టుకోకుండా కూడా కొమ్మూరి ప్రతాపరెడ్డి జనగామ జిల్లాలోని కూడా ఆ పాదయాత్రలో కూడా పాల్గొని కూడా నిలిచిన పరిస్థితి. ఇది మాజీ పొన్నాల లక్ష్మయ్యది కాదు ఇది అని చెప్పి కూడా గతంలో కూడా జంగ రాఘవరెడ్డిని కూడా ఇక్కడ ఎదిరించిన పరిస్థితి కూడా కనపడి మొత్తానికి చూసుకుంటే కూడా ఇక్కడ గతంలో అంటే 2021-24 పరిస్థితి అప్పుడు కూడా జనగామ జిల్లా మాజీ అధ్యక్షుడు జంగ రాఘవరెడ్డిని కూడా ఎదిరించినప్పుడు కూడా కనపడతా ఉంది. కానీ ఇక్కడ కొమ్మూరి ప్రతాపరెడ్డి కూడా అంటే ఎప్పుడు చూసినా గానీ పొన్నాల లక్ష్మయ్య పైన కానీ ఎవరు అంటే పోటీ తత్వం కూడా అక్కడ జనగామ జిల్లాలో నెలకొంది అని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే కూడా ఆ టిపిసి మాజీ అధ్యక్షుడైన పొన్నాల లక్ష్మయ్య పైన కూడా మల్లు భట్టు విక్రమార్క కూడా అతనికి టికెట్ వస్తున్న అవకాశాలు కూడా ఉన్నాయంటే పొన్నాల లక్ష్మయ్య కూడా మన వర్గీయులతో కూడా గ్రామాల స్థాయి నుంచి ఉంటే జిల్లా స్థాయి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా అప్రమత్తం చేస్తూ కూడా స్వాగతం పలకడానికి భారీ ఎత్తున వర్గీయులు వచ్చిన నేపథ్యంగా అట్లాగే దాన్ని జీవించుకోలేక కూడా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి అంటే అక్కడి వర్గీయులు చేరుకొని కూడా గొడవలే ఉంది. కాబట్టి కొమ్మూరి ప్రతాపరెడ్డిని కూడా పాదయాత్ర నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి కూడా సూచించిన నేపథ్యం కనపడుతుంది. మొత్తానికి ఇక్కడ స్వాగతం పలకడానికి మాత్రము పోటీ కనపడ్డది. తోపులాట జరిగిందని చెప్పుకోవచ్చు. అక్కడ పోలీసులు రంగప్రవేశించి ఎవరి వర్గాన్ని కూడా పోషించిన పరిస్థితి కనపడుతుంది. రాజశేఖర్ స్వామి, ఇంకొకటి మనం ప్రధానంగా చూసుకుంటే అంతర్గత కుమ్మలాట అనేది ఒకసాటంగా కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యక్రమంలో జరుగుతున్నటువంటి ఒక సమన్వయంతో లేకపోతే ఒక సంఘటితంగా మేమంతా ఒకటే అనేటువంటి క్రమంలో వేరువేరుగా చెప్పడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే దీనికి సంబంధించి హైకమాండ్కి వెళ్ళి దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళి దీన్ని చక్కదిద్దే ప్రయత్నం భవిష్యత్తులో చేస్తారని మనం భావించవచ్చు అంటారా, లేక యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉంది అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీలో కూడా యథారాజ్య కూడా జరుగుతూ ఉంది. ఒక పక్క రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తున్న నేపథ్యం కనపడతా ఉంది. ఇక్కడ కూడా అంటే కొమ్మూరి ప్రతి కూడా అక్కడికి రేవంత్ రెడ్డి అతనికి కూడా ఎలాంటి పార్టీ ఆదేశాలు జారీ చేయకుండానే డైరెక్ట్ గా ఆయన పాదయాత్ర చేసిన నేపథ్యం కనపడతా ఉంది. కానీ మొత్తానికి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టికెట్ అంటే జనగామ జిల్లాకు సంబంధించిన టికెట్ కొమ్మూరికి దక్కాలని చెప్పి కూడా ఆయన మొండి వైఖరితోని కూడా
కొమ్మూరి వర్గీయులు కూడా పాదయాత్ర చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ మాత్రం ఉమ్మడి జిల్లాలోని కూడా అంటే కరీంనగర్ జిల్లా నుంచి బట్టు విక్రమార్క ఆ యూనివర్సిటీ నుంచి మొదలుకుంటే పశ్చిమ నియోజకవర్గంలో ఆ పాదయాత్ర చేస్తూ అక్కడికి జనగామ జిల్లా స్టేజంగన్పూర్ మీదుగా జనగామ జిల్లాలో చేరుకున్న నేపథ్యం కనపడతా ఉంది. కానీ ఎవరికి వారే యమునా తీరంగానే ఉందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పరిస్థితి కూడా అంటే ఒంటెందుకు పోకట కాకుండా ఎవరికి వారే ఉండవచ్చు. పార్టీలో అంతర్గత విభేదాలు ఉండొచ్చు, వర్గ పోరే ఉండొచ్చు. ఇప్పుడు ప్రతిసి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కూడా ఇప్పుడు దళిత మంత్రిని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రిని నేనే అంటూ కూడా సీనియర్ మల్లు భట్టు విక్రమార్క కూడా చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఆయనతో కూడా మల్లు భట్టు విక్రమార్క దగ్గర మెప్పు పొందడానికి కూడా పొన్నాల లక్ష్మి రైట్ స్వామి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే కదా ఈ ప్రభావం అనేది వచ్చే ఎన్నికలకు కూడా నగారం మోగినట్టుగా కేసీఆర్ ఏదైతే దానికి సంబంధించినటువంటి మనం ఒక సూచనగా తీసుకోవచ్చు. దాని ప్రకారం చూసుకుంటే భవిష్యత్తులో వచ్చేటువంటి ఎన్నికలకి ఇలాంటి ఒక సమయం లేకపోవడం వారి అధీనటువంటి అంతర్యుద్ధాలు అనేవి కూడా ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు. ఎస్ రాజశేఖర్, ఇప్పుడు ఆ విధంగా అంటే ఇప్పుడు ఎవరికి వారే ఏంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా మెయిన్ అంటే నేను అని చెప్పి కూడా బల ప్రదర్శన చేసే పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే రానున్న ఎలక్షన్ నేపథ్యంలో 2024-20 ఎన్నికల ముందస్తు వెళ్ళడానికి జరగవచ్చు. ఎలా తీర్పు అప్డేట్స్ స్వామి.